ప్రధాని నరేంద్ర మోదీ రేపు కర్నూలుకు వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ రాష్ట్ర నాయకత్వం విశేష ఏర్పాట్లు చేపట్టింది. మోదీ సభను విజయవంతం చేసేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జీఎస్టీ సేవింగ్స్ ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు కర్నూలుకు చేరుకొని పర్యవేక్షణ చేశారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ఉన్న ప్రభుత్వాలు స్థిరంగా పాలన కొనసాగిస్తున్నాయని కొనియాడారు. అక్టోబర్ 16వ తారీఖున నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా రాబోతున్నారు. మరి వారికి స్వాగతం పలుకుతూ అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా ఈ జీఎస్టీ సంస్కరణలు తెచ్చినటువంటి సందర్భంలో మరి పేదవాడికి సుమారు కనీసంగా ప్రతి ఒక్కరికి ఒక 15,000 రూపాయల దాకా కూడా ఆదా అవుతున్నటువంటి సందర్భంలో అలాగే రాష్ట్రానికి జీఎస్టీ రాబడి కొంత తగ్గినప్పటికీ కూడా పేదవాడు లబ్ధి పొందుతున్నాడనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ మరి అభినందన సభ ప్రైమ్ మినిస్టర్ గారికి అభినందన సభ మరి కర్నూలులో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి. దీనికి మీ ద్వారా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాని కానీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ సభను విజయవంతం చేయడానికి ఇటు కూటమి నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు మంత్రివర్యులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రత్యక్షంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి ఏమైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా సరిచేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ అధికారుల యొక్క సహకారంతో 3 పార్టీల నాయకుల యొక్క సహకారంతో అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా సాగుతున్నాయి. ఈ సభ విజయవంతం కాబోతుంది. దీంతో పాటు మరి ప్రైమ్ మినిస్టర్ గారితో ఇక్కడ ఓరవకల్లో ఉన్నటువంటి డ్రోన్ సిటీని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈరోజు ఒక స్టేబుల్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉండడం, కేంద్రంలో ఉండడం, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, అలాగే రాష్ట్రంలో అనేక మంది పెట్టుబడిదారులు ఈరోజు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు దేశంలో ఉన్నటువంటి వారు. కనుక వారికి కూడా ఇది ఒక పెద్ద వేదిక కాబోతుంది. రేపు రాబోయే రోజుల్లో కర్నూలు డ్రోన్ హబ్గా కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా